హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ సెషన్ ఇన్ డేటా సైన్స్ సిరీస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటా సైన్స్ సాలరీ. సో డేటా సైన్స్ గా మనకి ఫ్రెషర్ గా శాలరీ ఎంత వస్తుంది, ఆర్ ఎల్స్ మీరు మిడ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత శాలరీ వస్తుంది, ఆర్ ఎల్స్ మీకు ఒక మోర్ దెన్ ఒక 3-4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత శాలరీ వస్తుందని చూద్దాం. అండ్ అలాగే యాజ్ ఎ ఫ్రెషర్ గా మీకు శాలరీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి అనేవి కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫ్రెషర్స్. సో యాజ్ ఎ ఫ్రెషర్స్‌గా మీకు జనరల్‌గా చెప్పాలి అనంటే, ఎంత వరస్ట్ కంపెనీ అయినా యూ విల్ గెట్ 4-6 ఎల్‌పీఏ సాలరీ. అంటే 4,00,000 పర్ యానమ్ టు 6,00,000 పర్ యానమ్ సాలరీ వరకు వస్తుంది. ఇది బేసిక్ ఫ్రెషర్. లైక్ డేటా సైన్స్‌కనే కాదు, ఫ్రెషర్స్‌కి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సాలరీ స్కేల్ అనేది 4-6 లోనే ఉంటుంది జనరల్‌గా ఫ్రెషర్స్. ఓకే. బట్ మీకు రియల్ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్. అట్‌లీస్ట్ యూ హావ్ 1-3 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ లిజన్ మీ గైస్, ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది డేటా సైన్స్ రిలేటెడ్‌లోనో లేకపోతే పైథాన్ ప్రోగ్రామింగ్‌లోనో ఉండాలని అవసరం లేదు. మీకు ఐటీ ఫీల్డ్‌లో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కన్సిడర్ చేస్తారు. బికాస్ డేటా సైన్స్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ డేటా. ఓకే. డేటా మీద అప్లై చేసే టెక్నిక్స్, డేటా అనాలిసిస్ కాబట్టి సో డేటా హ్యాండిల్ చేసిన ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కానీ మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. లెట్స్ సే మీరే ఒక ఫ్రెషర్ రోల్‌గా ఇన్ఫోసిస్‌లో గానీ, లేకపోతే టీసీఎస్‌లో గానీ వెళ్లారు. మీకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరో, సిస్టమ్ ఇంజినీర్ రోల్సో ఇస్తారు. సో మీరు చేసే పనేంటి? యూజర్స్ డేటా ఆర్ ఎల్స్ మీ యొక్క కస్టమర్స్ డేటాని, క్లయింట్స్ డేటాని తీసుకొని దాన్ని ఎస్‌క్యూఎల్‌లో మానిప్యులేట్ చేయడమో, లేకపోతే డేటాబేస్‌లో ఇన్సర్ట్ చేయడమో, లేకపోతే ఆ డేటాని దాని మీద ఆపరేషన్స్ అప్లై చేయడమో చేస్తారు. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డేటా. ఓకే. మీరు ఐటీ ఫీల్డ్‌లో చేసే ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా గాని డేటా కిందే వస్తుంది. సో ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని కన్సిడర్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకది యాడెడ్ అడ్వాంటేజ్. కానీ వేరే ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కానీ అది తీసేయాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మన డేటా సైన్స్ కన్సిడర్ చేస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ అబౌట్ డేటా. సో మీకు 1-3 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గనక ఉంటే యూ విల్ గెట్ నియర్లీ 7-9 ఎల్‌పీఏ. అంటే 7,00,000 పర్ యానమ్ టు 9,00,000 పర్ యానమ్ వరకు వస్తుంది. అండ్ ఇఫ్ యూ హావ్ 3+ years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, అంటే 3 ఇయర్స్ కన్నా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకోండి మీకు. సో యూ విల్ డెఫినెట్‌లీ గెట్ 10-15 ఎల్‌పీఏ. అంటే 10,00,000 పర్ యానమ్ టు 15,00,000 పర్ యానమ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయినా, 3+ years ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయినా వీళ్ళకి నో ప్రాబ్లమ్. వీళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రీ మీద గ్రిప్ ఉంటుంది. డేటా సైన్స్ నేర్చుకొని వాళ్ళ రోల్ అనేది షిఫ్ట్ అయిపోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెషర్స్, వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. అండ్ జాబ్‌లోకి ఎంటర్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు సాలరీ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్‌లోకి ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి పెద్ద డౌట్ లాగా ఉంటుంది. సో, దీన్ని రిజాల్వ్ చేయడానికే యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు డేటా సైన్స్ నేర్చుకునేటప్పుడు ఆర్ ఎల్స్ డేటా సైన్స్ నేర్చుకున్న తర్వాత మీరు చేయాల్సిన మ్యాండేటరీ థింగ్స్ కొన్ని ఉన్నాయి. సో, ఆ థింగ్స్ ఏంటో చూద్దాం. సో హౌ టు ఇంక్రీజ్ యువర్ సాలరీ ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ హౌ టు గెట్ ఎ గుడ్ జాబ్ విత్ గుడ్ సాలరీ. సో ఎలాగనంటే ఈ డేటా సైన్స్‌లో చూసుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది బిల్డ్ ఏ స్ట్రాంగ్ స్కిల్ సెట్. సో స్ట్రాంగ్ స్కిల్ సెట్ అనంటే డేటా సైన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న టూల్స్ కానీ, టెక్నాలజీస్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, లైబ్రరీస్ కానీ ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుని ఉండాలి. మీకు బెటర్ జాబ్ రావాలి అనంటే మీరు బెటర్‌గా వర్క్ చేయాలి అందరికన్నా కూడా. ఓకే. జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళు క్లాస్ వింటారు, వదిలేస్తారు. కానీ ఎవరైతే దాన్ని ప్రాక్టీస్ చేసి అందులో ఉన్న డిసడ్వాంటేజెస్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ చేయగలుగుతారో వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో, అందుకే మీరు స్ట్రాంగ్ స్కిల్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే డేటా సైన్స్ కావాల్సిందేంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ ఎప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఓకే. డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది ఏదో ఒకటి మీకు తెలిసుండాలి. అండ్ ఆ తర్వాత డేటా అనాలిసిస్ తెలిసుండాలి. ఓకే. డేటా అనాలిసిస్ అంటే మనం ఆల్రెడీ చూసాం కదా! నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇవన్నీ ప్రీవియస్ సెషన్‌లో చూసాం. ఇవి తెలిసుండాలి. అండ్ ఆ తర్వాత డేటా మీద ఒక అవగాహన ఉండాలి. మీకు ఏ డేటా ఇచ్చినా కానీ దాన్ని ఎలా అనలైజ్ చేయాలి? దాని నుంచి ఔట్‌కమ్ ఎలా తీసుకురావాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎర్న్ రిలవెంట్ సర్టిఫికేట్. సో, దీనికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఎంత ఎక్కువ ఎర్న్ చేస్తే అంత బెటర్. ఓకే. అంటే రిలవెంట్ సర్టిఫికేట్స్ అంటే మీరు చేసే కోర్సెస్ లాంటివి కాదు. కోర్స్ అనేది మీరు ఆ యొక్క టెక్నాలజీ మీద మీకు గ్రిప్ ఉంది అని మాత్రమే సర్టిఫికేషన్ ఇస్తుంది. కానీ మీకు ఏ సర్టిఫికేట్ బాగా వెయిటేజ్ ఉంటుంది అనంటే దాని మీద మీకుండే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాగిల్ అనే వెబ్‌సైట్ మెన్షన్ చేశాను. కాగిల్ అనే వెబ్‌సైట్ ఏంటి అనంటే
డేటా సైన్స్ కాంపిటీషన్ వెబ్సైట్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటన్నిటికి కూడా ఒక కాంపిటీషన్ వెబ్సైట్. ఎవ్రీ మంత్ వీళ్ళు ఒక కొత్త కాంపిటీషన్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ కాంపిటీషన్‌లో మీరు పార్టిసిపేట్ చేసి, అందులో మీ యొక్క ఆన్సర్ కోడింగ్‌ని సబ్మిట్ చేశారు అని అనుకోండి. దానికి మీకు ఒక స్కోరింగ్ అసైన్ అవుతుంది. మీరు గనక టాప్ 100లో ఉన్నారని అనుకోండి, యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ ఆఫర్. లైక్ మీరేమి ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవసరం లేదు. మీరు గనక టాప్ 100లో ఉంటే కంపెనీసే మీకు ఆఫర్ లెటర్స్ పంపిస్తూ ఉంటాయి. సో, అంత ప్రెస్టీజియస్ అనమాట ఇది. ఓకే. అండ్ యూ విల్ గెట్ ప్రైజ్ మనీ ఆల్సో దానికి. ఓకే. మీ యొక్క పెర్ఫార్మన్స్‌ని బట్టి మీకు ప్రైజ్ మనీ కూడా అసైన్ చేస్తారు దానికి. సో, మీరు ఎలాగైనా కానీ దాన్ని ట్రై చేయండి. ఈవెన్ మీకు జాబ్ కావాలనుకున్నా, వద్దనుకున్నా దాన్ని ట్రై చేయండి. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంక్రీజ్ నెట్వర్క్. ఓకే. నెట్వర్క్ అనంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే ఫేస్‌బుక్‌లో ఇలా కాదండి. మీ నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవాల్సింది లింక్డ్ఇన్‌లో. మనకి ఎలాగైతే సోషల్ మీడియాలో మీమ్స్ ఇవి చూడడానికి ఎంటర్‌టైన్ అవ్వడానికి మనకి ఇన్‌స్టాగ్రామ్ ఉందో, జాబ్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, జాబ్ రిలేటెడ్ న్యూస్ ఇవన్నీ తెలుసుకోవడం కోసం లింక్డ్ఇన్ ఉంది. అండ్ ఇందులో డైరెక్ట్‌గా మీరు కంపెనీస్ హెచ్ఆర్‌తో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మీరు ఖచ్చితంగా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ హెచ్ఆర్స్ కానీ, టీమ్ లీడ్స్‌ని కానీ, ఒక గ్రేటర్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళందరికీ మీరు లింక్డ్ఇన్ కనెక్షన్స్ పెట్టాలన్నమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ మనకి పోయేదేం లేదు కదా! ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయికి ఎలా రిక్వెస్ట్ పెడతామో, అలాగే లింక్డ్ఇన్‌లో ఒక ప్రొఫెషనల్‌కి అలా రిక్వెస్ట్ పెట్టండి. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా మీ నెట్వర్క్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎంతమంది నెట్వర్క్ మీ దగ్గర ఉంటే, మీ యొక్క ప్రొఫైల్ అంత హైలైట్ అయ్యే ఛాన్స్. ఓకే. ఆ తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని కూడా 100% ఫిల్ చేసుకోండి. చాలా మంది చేసే తప్పిదే లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని ఫిల్ చేయరు. ఎప్పుడైనా మీరు దేనికన్నా అప్లై చేస్తే ఫస్ట్ వాళ్ళు చూసేది లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో, లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని 100% మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క సర్టిఫికేట్స్, మీ యొక్క స్కిల్స్, ఈవెన్ మీ యొక్క హాబిట్స్ అన్నీ ఫిల్ చేసుకోండి. ఓకే. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్‌లో చేయాల్సిన థింగ్ ఏంటి అనంటే ఇంటర్న్‌షిప్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రీలాన్సింగ్ అనంటే మీకు మోస్ట్‌లీ అంత తొందరగా దొరకకపోవచ్చు. బట్ ఇంటర్న్‌షిప్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరెక్కడన్నా ఒక కంపెనీలో కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి కానీ వెళ్లి, వాళ్ళ దగ్గర ఇంటర్న్‌షిప్ చేశారనంటే, ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బికాస్ ఇంటర్న్‌షిప్ అనేది మీకొక ఆహ్, మినీ జాబ్ లాంటిదనమాట. ఓకే. సో, అందులో రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది మీకు. అంటే రియల్ టైమ్ డేటా మీద వర్క్ చేస్తారు. సో, దానివల్ల ఏంటి అనంటే, ఒక 2 ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి. సేమ్ 70% 70% మార్క్స్ వచ్చాయి ఇద్దరికీ. ఇద్దరు సేమ్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. కానీ వేరే పర్సన్‌కి రియల్ టైమ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ లేదు. మీకుంది. సో, వీళ్ళిద్దరిని ఎవరిని పిక్ చేసుకుంటారు? రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనే పిక్ చేసుకుంటారు. వై? బికాస్ యూ హావ్ దట్ స్కిల్స్. ఆల్రెడీ మీకది తెలుసు. సో, వాళ్ళకి ట్రైనింగ్ చేయడం కూడా ఈజీగా అవుతుంది కంపెనీకి. ఓకే. సో, దీస్ ఆర్ ద స్కిల్స్ యూ నీడ్ టు ఫాలో టు ఇంక్రీజ్ యువర్ సాలరీ ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ టు గెట్ ఇన్ ఏ గుడ్ జాబ్. ఓకే. ఇలా గనక మీరు చేస్తే యాస్ ఎ ఫ్రెషర్ గానే 6-8 లాక్ ఎల్‌పీఏ జాబ్ అయితే మీరు కొట్టగలరు. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థాంక్ యూ.